హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. చిన్న ఉల్లిపాయలతో పప్పుచారు. కందిపప్పు పావుకిలో తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ దాకా కారము, ఒక 4 టమాటోస్, మళ్ళీ 2 చిన్న మెంతికూర కట్టలండి కడిగి వేసేసుకోవాలి. వేసుకొని 3, 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మళ్ళీ చింతపండు పెద్ద సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. 3, 4 విజిల్స్ అయ్యాక పప్పు బాగా రుబ్బుకోవాలండి. పప్పు బాగా మ్యాష్ అయిపోయింది. మ్యాష్ చేసేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 ½ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇందాక చింతపండు నానబెట్టుకున్న చింతపులుసు కూడా వేసేసుకోవాలండి. మనకి ఎంత పప్పుచారు ఎంత పలుచకోవాలో చెక్ చేసుకొని వేసేసుకోవాలి చింతపులుసుని. చింతపులుసు పచ్చివాసన పోయాక మరిగించుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మరిగించుకొని లాస్ట్‌కి పోపు పెట్టుకోవాలండి. అంతే అండి. మీరు కూడా